హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఈరోజు మీకు ఒక అరుదైన కొత్త నిమ్మజాతి మొక్క అన్నమాట. ఇది చూడండి, ఈ కనిపించే ఈ పళ్ళు చాలా స్వీట్గా ఉంటాయి. ఇవి ఇంకా ప్రస్తుతానికి కాయలు అన్నమాట. ఇంకా పెద్దగా అవుతాయి. ఇవి చాలా అద్భుతం అన్నమాట. నేచర్ మనకి ఎన్నో రకాల ఫ్రూట్స్ ఇస్తుంది. అయితే ఈ పళ్ళు మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదేంటంటే నిమ్మజాతిలో ఒక రకం అన్నమాట. ఇది నిమ్మ రకంగా చూసినట్టయితే పుల్లగా ఉంటాయి, కానీ ఇది అలా పుల్లగా ఉండదు. చాలా స్వీట్గా మనకి చాలా పెద్ద ఉంటాయి అన్నమాట. వీటి యొక్క తొనలు మనం చూసినట్టయితే ఎక్కువగా దీన్ని పపరపనాస అంటారు. చూడండి, ఇది ఒకే చెట్టుకి రెండు రకాల ఈ కనిపిస్తుంది కదా, అంటుకట్టుట అంటారు దీన్ని. ఒకే చెట్టుకి రెండు రకాలు అన్నమాట. ఒకటి దబ్బకాయలు, మరొకటేమో పపరపనాస అంటారు. ఇది దూదులాగా ఉంటుంది అనమాట. చూడడానికి పెద్దగా ఉన్న లోపల చిన్నదే ఉంటుంది. వీటి తొనలు చాలా పెద్దగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫ్రూట్స్ అనేవి చూసినట్టయితే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, వీటికి ముళ్ళులు కూడా పెద్దగా లేవు ఫ్రెండ్స్. ఈ చెట్టు అనేది దగ్గర ఒక 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల పైనే అవుతుంది ఈ చెట్టు నాటి. చాలా గుబురుగా పెరిగింది చూసారా. అసలు ఒక్క దగ్గర కాదు, చాలా దిక్కలే ఈ ఫ్రూట్స్ అనేవి ఉన్నాయన్నమాట. గుత్తులుగా కాసాయి. వీటికి ఏంటంటే వీటి యొక్క యూజెస్ అనేవి చాలా ఉంటాయి హెల్త్ పరంగా. విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఈ ఫ్రూట్లో లభిస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫ్రూట్స్ అనేవి చూసుంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది మనకి ఎలా కనిపిస్తుందంటే స్పాంజ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. బయటకు ఓపెన్ చేస్తే దూది వైట్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది బాగా పండితే పసుపు కలర్లో వస్తుంది. ఆ పక్కనే చూడండి గ్రాస్ ఎంత పీస్ఫుల్గా, ఎంత కలర్ఫుల్గా గ్రీనీగా ఉందో. మనకు నేచర్ ఇచ్చే అద్భుతమైన ఈ ప్రతిదాన్ని కూడా మనం ఆస్వాదించాలి. ఇది చూస్తే మనకి నట్స్ తెలుసు కదా, వేరుశనగ యొక్క పంట ఇది ప్రెజెంట్ మనకి ఇలా కనిపిస్తుంది. ఇది మనకి నేచర్లో దొరికే ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. దీన్ని మీరు చూసే ఉంటే ఈ యొక్క ఫ్లవర్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా తెలిసినట్టయితే ఇది మన ఇంటి దగ్గర కనిపించేదే లిల్లీ పువ్వు అంటారు కదా, అదే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఈ ఫ్లవరు మన ఇంటి దగ్గర లభిస్తుంది. మన వీడియోస్ అన్నిటిని మీరు అందరూ లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్ని ఇప్పటి వరకు బాగానే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇంకా మనకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ అనేవి తయారు చేయడానికి మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ని ఒక్క లైక్ చేసి ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.